हरिः ओम तत्सत्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपानशिष्यविभवं स्वराज्यपीठस्थितं श्री नरहरिशिष्यतिलकं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमम् पृथिवीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు మహాత్ములకు నమస్కరిస్తూ భూమాతకు వేదమాతకు గీతామాతకు భారతమాత నమస్కరిస్తూ సర్వాంతర్యామి చిదానంద పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు పరమ పూజ్యులు జగద్గురు స్వామి వారికి నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములకు నమస్కరిస్తూ అందరికీ శుభాశిష్యులు శుభమస్తు. బ్రహ్మ జ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు, సకల శుభ ప్రాప్తిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. మై శ్రీ గురవే చెప్పమ్మా. నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చడి అమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుతక మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శ్రీ గాయత్రి మహామంత్రము మెల్లగా చెప్పు. అట్లా స్వామి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీం ఛందసా మాతేదం బ్రహ్మ జుషస్వ మే యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామ నామాసి విశ్వమసి విశ్వాయుః సర్వమసి సర్వాయుః అభిభూరోం గాయత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి చందర్షీనావాహయామి శ్రియమావాహయామి గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషిః సవితా దేవతాగ్నిర్ముఖం బ్రహ్మ శిరో విష్ణుర్హృదయగం రుద్రశిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమాన సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్ర గాయత్రీం చతుర్విగం సత్యక్షరా త్రిపదా షట్కుక్షిః పంచశీర్షోపనయనే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరో उत्तमे शिखरे जाते भूम्यां पर्वतमूर्धनि ब्राह्मणेभ्यो अभ्यन्युजाता गच्छ देवी यथा सुखं स्तुतो मया वरदा वेदमाता प्रचोदयन्ति पवने द्विजाता आयुः पृथिव्यां द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा प्रजातुं ब्रह्मलोकम. ओम शांति शांति शांति. మా మోక్ష
స్వామి చక్కగా చెప్పావు. గీతా శ్లోకాలు కూడా వచ్చా? గీతా శ్లోకాలు కొన్నే వచ్చు స్వామి. ఇంకేం వచ్చు? ఇంకా మనీషా పంచకం, కాశీ పంచకం, నిర్వాణ షట్కం అలాంటివి వచ్చాయేమన్నా? లేదు స్వామి, ఇది మీరు నేర్చుకోమన్నారని నేర్చుకున్నాను స్వామి. అవి కూడా నేర్చుకో, తర్వాత చెబుతా వాటిని కూడా. అట్లే స్వామి. శుభాశీస్సులు, శుభమస్తు, అమ్మవారి కృప అనుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రావ్య. హరి ఓం గురుదేవా. నేను ఈరోజు శివాష్టకం చెప్తాను. ఏం చెబుతా? శివాష్టకం. చెప్పు. ఓం నమస్కారం. బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణారి స్వామి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, బ్రహ్మశ్రీ రామ చైతన్య స్వామి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్న గురుమాతలకు, పెద్దలకు అందరికీ నమస్కారం. ఓం కైవల్యామృతపాన శిష్య విభవం స్వరాజ్య పీఠ స్థితం శ్రీయాదాటి నరహరి శిష్య తిలకం వేదాంత విజ్ఞానదం ఆత్మానాత్మ వివేక దత్త సువచం శ్రీలక్ష్మణార్యోత్తమం పృథ్వీస్థాన తురీయ మార్గ గమనం చైతన్యమూర్తిం భజే పృథ్వీస్థాన తురీయ మార్గ గమనం చైతన్యమూర్తిం భజే. ఓం శివాష్టకం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గలేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం వైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరం తం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే పటాదో నివాసం మహాటాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజాసం గృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దదానం పదాంభోజనం రాయ కామం దదానం బలీవర్ధయానాం సురానాం ప్రదానాం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకలత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్తవం యః ప్రభాతే నరశూలపాణి పఠేత్ స్తోత్రరత్నం త్విహ ప్రాప్త్యరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి స్తవం యః ప్రభాతే నరశూలపాణి పఠేత్ స్తోత్రరత్నం త్విహ ప్రాప్త్యరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి స్తవం యః ప్రభాతే నరశూలపాణి పఠేత్ స్తోత్రరత్నం త్విహ ప్రాప్త్యరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. ఇది శ్రీ శివాష్టకం సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. హరి ఓం స్వామి. చక్కగా తప్పులు లేకుండా అన్ని నేర్చుకోవాలమ్మా. స్వామి నాకు కళ్యాణి మ్యామ్ నేర్పించారు ఇది శివాష్టకము. అదే అమ్మా, శివాష్టకము, లింగాష్టకము, ఇలాంటి చాలా ఉన్నాయి అష్టకాలు. ఒకటోటి నేర్చుకుంటూ ఉంటే అందరి అనుగ్రహం నీకు ఉంటుంది. శివుని అనుగ్రహం ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఏ బాధలు లేకుండా, సమస్యలు లేకుండా చదువులో బాగా ముందుకు వస్తూ జీవితంలో అన్ని విధాయకాలుగా అందరూ నీ సహాయపడతారు. మీ ఆశీర్వాదాలు స్వామి. అది శుభమస్తు. అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తి రస్తు. ఈసారి మరి ఏ అక్షకంతో వస్తావు? చెప్తాను స్వామి వచ్చే ఆదివారం. మరి మొన్న రాలేదు నీకు అది. సగం చెప్పు. 30 కదా మొత్తం, సగం చెప్పు. 2 సార్లు స్వామి ఖచ్చితంగా. ఉపదేశారు అట్లా చెప్పు. ఏమ్మా మా చెల్లెలు చెప్తుందంట. ఏం చెబుతుంది చెల్లెలు? గురు బ్రహ్మ చెప్పు. గురు బ్రహ్మ చెప్పు. గురుదేవ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంకండ మండలాకారం వ్యాప్తం దేమ చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం, హరి ఓం, హరి ఓం. నీకు శుభాశిష్యులు, శుభమస్తు. గురు బ్రహ్మతో ఆరంభించాక అన్ని నీకు వచ్చేస్తాయి ముందుక. అది చాలా సంతోషం. అందరికీ శుభాశిష్యులు, శుభమస్తు. ఓం నమో నారాయణాయ. ఇంకెవరు ఉన్నారా? రేపు చెబుతారా? ఈశ్వర్ పాప ఏం చెబుతుందా? హరి ఓం స్వామి. ఓం. టైం ఉందంటే చెప్తారు స్వామి. ఏం చెబుతుంది? లక్ష్మీ అష్టకం చెప్తారు. చెప్పు అష్టకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో మాతృదేవో భవ. ఓం నమో పితృదేవో భవ. ఓం నమో ఆచార్య దేవో భవ. ఓం నమో అతిథి దేవో భవ. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురురేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల పాద పద్మములకు నమస్కరిస్తూ బ్రహ్మశ్రీ అవ్వారు అన్నయ్య తీర్థ స్వాముల వారి పాద పద్మములకు నమస్కరిస్తూ బ్రహ్మశ్రీ శ్రీ రామ చైతన్య స్వామి ప్రభు పాద పద్మములకు నమస్కరిస్తూ ఇక్కడున్న గురువులకు గురుమాతల పాద పద్మములకు నమస్కరిస్తూ నా పేరు అవ్వారు జాహ్నవి. ఈరోజు నేను లక్ష్మీ అష్టకం మరియు ఒక పద్యం చెప్పబోతున్నాను. ఓం శ్రీ లక్ష్మీ అష్టకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే.
आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्मे महारौद्रे स्थूल सूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरी महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परं धामा परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते स्थूल श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते ఓం తత్సత్. ఇప్పుడు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. సద్గుణుండై సద్భక్తి సత్య నడక కూడియున్నను చాలు తగదు కులము నెంచ సృష్టి అంతయు ఈశ్వర శోభితం వే గొప్ప కులమన్న సృష్టిలో గుణమే గనుడి. ఓం తత్సత్. హరి ఓం తత్సత్. ఓం శుభాశిషులు శుభమస్తు. అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ధన్యవాదములు. అమ్మా లక్ష్మి అనుగ్రహం ప్రాప్తిరస్తు. శ్రావణ మాసంలో అమ్మవారిని స్మరించుకున్నావు. అమ్మవారి కృప నీకు ఎప్పుడు ఉంటుంది. స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్గీత ప్రథమాధ్యాయము విషాద యోగము. చాలా మందికి ఏంటంటే విషాదంలోనే ఉన్నాం. ఇంకా మనం ఎప్పుడు పోతాం పైకి, స్వామివారు ఎప్పుడు వస్తారు అనేటువంటి ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అందువల్ల మనం త్వరగా ఈ విషాదం నుంచి బయటపడితే సాంఖ్యంలోకి అడుగుపెట్టే అవకాశం ప్రధానంగా అందరికీ ఉంటుంది. ఇప్పుడు 20 శ్లోకాలు మనం వాటి తాత్పర్య విధానంగా శ్రవణం చేసుకోవడం జరిగింది. ఒకసారి తొలి నుంచి శ్లోకాలు పారాయణం చేసుకుని 21వ శ్లోకం నుంచి తాత్పర్య అంశాలని చూద్దాం. ఒకసారి పారాయణం చేసుకున్నట్లే శ్లోకాల పరిచయం ఏర్పడుతుంది. అందరూ గమనించండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఈ ప్రకారంగా అందరూ కూడా శ్లోకాలు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రథమాధ్యాయం త్వరలో మనం పూర్తి చేసుకోబోతూ ఉన్నాము. మీరు కూడా ఒకసారి శ్రావ్యంగా పారాయణం చేసినట్లయితే 2వ అధ్యాయంలోకి అడుగు పెడదాం. 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. చాలా వరకు మనకేంటంటే అవగాహన లేకపోవడంతో విరాటచ్చ అని చెప్పి అంటూ ఉంటారు. విరాటచ్చ కాదు, విరాటశ్చ. పైన ఆ గాలి రావాలన్నమాట. మిలికి ష, శంకర ష అది పలుకుతూ చకారం పలికే ప్రాక్టీస్ చేయాలి అందరూ కూడా. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. కాబట్టి ఈ ప్రకారంగా వాట్లను గమనించాలి. మహారథః కాదు, మహారథః ఒత్తుత కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్. కొన్ని పుస్తకాలలో కాశీ అనే దీర్ఘం లేకుండా ఉంటుంది, కొన్ని పుస్తకాలలో కాశీ అనే దీర్ఘం ఉంటుంది. ఇట్లను పాఠాంతరము అని చెప్పని అంటారు. కొన్నిట్లలో దీర్ఘం తీసి ఉంటుంది కాశీ అని చెప్పని, కొన్నిట్లలో కాశీ అనే దీర్ఘం లేకుండా ఉంటుంది. ఏది పలికినా కూడా తప్పు కాదు. కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణా సర్వే యుద్ధ విశారదాః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవతు. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ
सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खां दद्मुः पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते అని ఇంతవరకు మనం పదచ్ఛేదన చేసుకుంటూ సామాన్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవటం జరిగింది. ఇక 21వ శ్లోకం నుంచి ప్రారంభం చేసుకుందాం. అర్జునవవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. यावत्तु अर्जुन उवाच सेनयोः उभयोः मध्ये रथं स्थापय मे अच्युत. अर्जुन उवाच अर्जुनुडु उवाच पलिकेनु सेनयोः उभयोः उभयोः सेनयोः उभयोः అంటే రెండింటి మధ్య అంటే మధ్య భాగములో సేనయోహో ఉభయోహ అనేటువంటి ద్వితీయ భక్తిలో వచ్చేటువంటి ప్రయోగం. సేనయోహో ఉభయోహో మధ్య విరుసేనాల సమూహము యొక్క మధ్యలో రథం స్థాపయ మే అచ్యుత, హే అచ్యుత, హే కృష్ణ పరమాత్మ వాసుదేవ, మే అంటే నా యొక్క రథమును స్థాపయ ఉంచుము అని అర్థం. స్థాపయ అనేది ఆజ్ఞార్థకం. ఎందుకంటే మరి పైన ఉన్నాడు కాబట్టి ఆజ్ఞాపించే విధానంలో ఆయన ఉంటాడు. ఈయన కింద కూర్చున్నాడు కాబట్టి ఆజ్ఞాపింపబడే స్థాయిలో ఈయన కూర్చున్నాడు. తప్పదు మరి. స్థాన బలిమిగా తన బలిమి కాదయా అని చెప్పన్నట్లుగా కృష్ణ పరమాత్మల వారిని ఈయన శాసిస్తూ ఉన్నాడు. స్థాపయ అని అది ఆజ్ఞార్థకంలో వచ్చేటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారముగా విరుసేన సమూహం యొక్క మధ్యలో నా రథాన్ని నిలబెట్టు అనే విధానముగా పరమాత్మతో అన్న విషయం. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. यावत् एतान् निरीक्षे अहं योद्धुकामान् अवस्थितान् कैः मया सह योद्धव्यम् अस्मिन् రణసముద్యమే. యావత్తు తావత్తు ఇవన్నీ కూడా జంటగా వచ్చే పదాలు. యదా తదా యత్ర కుత్ర తత్ర యావత్తు తావత్తు ఇవన్నీ కూడా ఒక జంటగా పదాలు వస్తుంటాయి అన్నమాట.
యావత్తు ఎంతలో, తావత్తు అంతలో అని అర్థం. యావత్తు అనగా నేను ఎంత దూరంలో ఉన్నట్లయితే, ఏతాన్ నిరీక్షే, ఏతాన్ అంటే వీరిని, ఏతాన్ అనే పదం బహువచనం. నిరీక్షే చూడగలను, నిరీక్షే, నిర్ ఈక్షే అది 2 పదాలు అవుతాయి. నిర్ ఈక్షే, ఈక్షే అంటే చూస్తాం, ఈక్ష దర్శనే, ఈక్షణము అంటాం, అంటే చూపు, చూపుని ఈక్షణము అంటాం. కాబట్టి నిరీక్షే చూడగలను, అహం అంటే నేను, యోద్ధుకామాన్ అవస్థితాన్, యోద్ధుకామాన్ అనగా యుద్ధం చేసేటువంటి కోరికతో వచ్చి ఉన్నటువంటి వారు. కామం అంటే కోరిక. వాళ్ళు వచ్చి ఎందుకు వచ్చారు? పెళ్ళికి పోతే భోజనం చేయడానికి వస్తారు, యుద్ధానికి పోతే చంపటమో చావటమో, ఈ రెండే ఉంటాయి యుద్ధ రంగంలో. కాబట్టి యోద్ధు కామాన్ యుద్ధం చేసే ఉద్దేశంతో అందరూ కూడా మరి వచ్చి ఉన్నారు. ఇంటికాడ ఇళ్ళాళ్ళు కూడా, వారి వారి పత్నులు కూడా యుద్ధానికి మగడు పోతున్నాడు అని చెప్పనంటే వారి మెడలో వరమాల వేసి, విజయమాల వేసి, తిలకం దిద్ది, ఖడ్గం చేతికిచ్చి విజయోత్సాహంతో రమ్మని చెప్పని ఇంట్లో ఉన్న అమ్మగారులు కూడా, ఇళ్ళాలు కూడా భర్తల్ని పంపిస్తారు యుద్ధరంగానికి. ఇట్లా ఉండే క్షత్రియ విధానాలలో. అదే మన ఇండ్ల కాడ గొడవలు ఏర్పడుతున్నాం అనుకోండి, ఆ గొడవలకు పోతానంటే ఇంట్లో ఒప్పుకుంటారా? కూర్చోవాయా అని చెప్పి అంటారా పంట. అందువల్ల వాళ్ళకి యుద్ధాలంటే ఇష్టం, ఎప్పుడు యుద్ధం వస్తుందా అని చెప్పి చూస్తుంటారు వాళ్ళు. అందుచేత యోద్ధు కామాన్ వాళ్ళు యుద్ధం చేసే అపేక్షతో ఉన్నారు కాబట్టి యోద్ధు కామాన్ అన్నారు. యోద్ధ కామాన్ అవస్థితాన్, అవస్థితాన్ అని నిలిచి ఉండుట. అవస్థిత, అవస్థితౌ, అవస్థితాః, అవస్థితం, అవస్థిత, అవస్థితాన్ ద్వితీయ భక్తి బహువచనం. ఇవన్నీ కూడా కైహి మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. కైహి మయా, కహ అంటే ఎవడు, కైహి ఎవరి చేత, మయా అనగా నాతో యుద్ధం చేయటానికి ఎవరెవరైతే వచ్చారో వారందరినీ కూడా యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే, యుద్ధ రంగంలో యుద్ధం చేయటానికై వచ్చి ఉన్నటువంటి వారు ఎవరో వాళ్ళందరినీ కూడా నాకు చూసే ఉద్దేశం ఉన్నది అనేటువంటి విధానముగా అర్జునుడు పలుకుతూ ఉన్నాడు. యావత్తు ఏతాన్ నిరీక్షే అహం యోద్ధు కామాన్ అవస్థితాన్ కైహి మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. రణ అంటే యుద్ధరంగం, సం ఉద్యమే అంటే యుద్ధానికి ఉద్యమించేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ ప్రకారం ఈ శ్లోకంలో నాతో యుద్ధం చేయటానికి ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూస్తాను, ఎంత దూరంలో రథాన్ని పెట్టినట్లయితే నాకు చూసే అవకాశం ఉంటుందో అనే విధానముగా మాట్లాడుతూ ఉన్నాడు. యోత్స్యమానా నవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః. యోత్స్యమానాన్ అవేక్షే అహం ఏ ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః. యోత్స్యమానాన్ అవేక్షే అహం, యోత్స్యమానాన్ అవేక్షే అహం ఏ ఏతే అత్ర సమాగతాః. ఏ ఏతే అత్ర సమాగతాః ఇచ్చటకు ఎవరైతే ఆగతాః బాగుగా వచ్చారో వాళ్ళందరూ కూడా ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః, దుర్బుద్ధేః దుష్ట బుద్ధి కలిగి ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు. ధార్తరాష్ట్రస్య ధృతరాష్ట్రుని పుత్రుడగు ఆ దుర్యోధనునకు
యుద్ధే యుద్ధరంగమునందు ప్రియ చికీర్షవః, ప్రియ అంటే ప్రియమును, దుర్యోధనునకు ప్రియమును సంతోషం కలగజేయటానికై ప్రియ చికీర్షవః, సంతోషమును కలగజేసేటువంటి యొక్క ఉద్దేశముతో ఎవరైతే ఇక్కడికి ఏతెంచి ఉన్నారో వారందరినీ కూడా అహం నేను అవేక్షే చూడగలను అని ఈ ప్రకారంగా అడిగిన విషయం. జ్యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః. ఇక్కడ యా అనే చోట అది యహ యౌ ఏ బహువచనం. అది యహ అంటే ఎవడు, ఏ అంటే ఎవరు, బహువచనం అది. అయితే పక్కన ఏకారం పరమైంది కాబట్టి అచ్చు పరం కావటం చేత యకారంలో ఏకారం లోపించి యా అనే దానిగా ఉండిపోయింది. మన సంధి విడదీసినప్పుడు ఏ అని పలకాలి. యహ యౌ ఏ బహువచనం అది. ఏ ఏతే అత్ర సమాగతాః. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః. 24వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను. ఏవం ఉక్తః ఋషికేశః గుడాకేశేన భారత సేనయోః ఉభయోః మధ్యే స్థాపయిత్వా రథ ఉత్తమం రథోత్తమం. ఏవం ఈ ప్రకారముగా గుడాకేశేన అర్జునుడి చేత ఈ విధముగా ఉక్తః పలికాడు ఋషికేశః కృష్ణ పరమాత్మతో. మరి అర్జునుడు ఈ విధముగా పలికెను అని పై పదం యొక్క అర్థం. ఏవం ఈ ప్రకారముగా, ఉక్తః అంటే పలకటం, ఋషికేశః అంటే కృష్ణ పరమాత్మ. ఋషికములు అని చెప్పన్నప్పుడు ఇంద్రియాలు. ఋషికాణాం ఈశః ఋషికేశః. షష్ఠీ భక్తి బహురుచి సమాసం ఇది. ఋషికాణాం ఇంద్రియాణాం ఈశః ఋషికేశః. ఇంద్రియములకు ప్రభువై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ. గుడాకేశేన, గుడాకేశుని ద్వారా, గుడాక అంటే నిద్ర అనే అర్థం ఒకటి వస్తుంది. గుడాకము అంటే బెల్లం కూడా అర్థం చెబుతారు. గుడాక అంటే నిగూఢముగా ఉండే విధానం, అనేక అర్థాలు ఏవో చెప్తూ ఉంటారు. ఇక్కడ గుడాకేశః అంటే గుడాకేశేన అర్జునుని చేత పలకబడిను. సేనయోః ఉభయోః మధ్యే రథం స్థాపయ రథం సేనయోః ఉభయోః మధ్యే స్థాపయిత్వా రథ ఉత్తమం. ఆ ప్రకారముగా అర్జునుడు చెప్పగానే కృష్ణ పరమాత్మ కూడా మరి ఆ రథాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాడంటే సేనయోః ఉభయోః మధ్యే, విరుసేన సమూహం యొక్క మధ్యలో ఆ రథ ఉత్తమం, ఉత్తమమగు రథాన్ని, రథోత్తమం రథ ఉత్తమం, స్థాపయత్వా అంటే నిలబెట్టి అని చెప్పి అర్థం. అయితే నిలబెట్టే విధానం అనేటువంటి ఈ మాటకి కింద శ్లోకం కూడా అన్వయం అనేటువంటిది అవుతుంది. అది కూడా చెప్పుకుందాం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మద్రోణ ప్రముఖత, విసర్గ కొన్ని చోట్ల పెడతారు, కొన్నిసార్లు విసర్గలు ఉండవు.
ఎందుకంటే సంధి చేసినప్పుడు విసర్గలు అనేటువంటివి అక్కడ మరి సంధి చేయబడతాయి. అందువల్ల సా పరమైతే సా అవుతుంది. ఇది వ్యాకరణ విధానంగా వచ్చేటువంటి అంశాలు. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. కనుక రథం మరి ఉభయ సేనా సమూహం యొక్క మధ్యలో స్థాపయత్వ అనే మాటకి చెబుతూ ఎక్కడ ఆయన విధముగా నిలబెట్టాడనే మాటకి భీష్మద్రోణ ప్రముఖతః నేరుగా తీసుకుని రథాన్ని భీష్ముడు ద్రోణుడు ఉన్నటువంటి మహావీరులు, పైగా మరి బంధువులు కూడా, తాత గురువు ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వారు. భీష్మద్రోణ ప్రముఖతః భీష్ముడు ద్రోణుడు ఉన్నటువంటి వాళ్ళకి ఎదురుగా ప్రముఖత అని ఎదురుగా చెప్పి అర్థం. మరియు సర్వేషాం చ మరియు సర్వేషాం మహీక్షితాం సర్వేషాం అందరగు మహీక్షితాం రాజులు. ఈ మహి అనగా భూమి పరిపాలన చేసేటువంటి ఏ రాజులైతే ఉన్నారో ఆ రాజుల యొక్క ఎదురుగా ఈ విధముగా తీసుకువెళ్ళి రథాన్ని అక్కడ ముందు పెట్టాడు. ఉవాచ పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. ఆవేతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. ఎవరైతే ఈ కురువీరులు ఉన్నారో, కౌరవులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా చేరి ఉన్నటువంటి వాళ్ళ సమ్ముఖాన ఈ యొక్క రథాన్ని ఉంచి పశ్య ఏతాన్, అర్జున వీళ్ళందరినీ కూడా పశ్య చూడుము అని చెప్పి అంటూ ఉన్నాడు. పశ్య అనేది లెప్రత్యయం. ఇది దీంట్లో త్వా ప్రత్యయాలు ఉంటాయి, లెప్రత్యయాలు ఉంటాయి అన్నమాట. గత్వా, నీత్వా, పీత్వా ఇవన్నీ కూడా త్వా ప్రత్యయాలు. ఇక్కడ పశ్య ఇది లెప్రత్యయం అని చెప్పని అంటారు. రెండు రకాలుగా సంస్కృతంలో ఉండేటువంటి పదాలు ఎక్కువగా వాడబడతా ఉంటాయి. పశ్య అనగా చూడుము, ఉవాచ పలికెను అనగా మరి ఏవం ఈ ప్రకారముగా ఉక్తః చెప్పగా అర్జునుడు సేనయోహో ఉభయోహో మధ్యే సేనయోహో ఉభయోహో ఇరుసేనా సమూహం యొక్క మధ్యలో మరియు భీష్మద్రోణ ప్రముఖతః భీష్ముడు ద్రోణుడు ప్రముఖతః వాళ్ళ యొక్క ఎదురుగా సర్వేషాంశ మహీక్షితాం ఈ భూమి పరిపాలించేటువంటి రాజులు ఎవరున్నారో వాళ్ళకి ఎదురుగా మరి ఈ రథాన్ని ఉంచి సమవేతాన్ కురూన్ ఇతి. అయా ఈ కురువీరులందరినీ కూడా పశ్య చూడుము అని చెప్పని ఉవాచ పలికెను అని చెప్పి అన్నాడు. అదే రథాన్ని ఏ శకుని ముందో, దుర్యోధనుని ముందో, దుశ్శాసనుని ముందో పెట్టినట్లయితే మరి వానికి ఆవేశం కలిగేది, ఉక్రోషం కలిగేది, ఏమంటే ధనస్సు సంధించి ప్రయోగించేవాడేమో. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ వారి లీలా విధానం ఉంటుంది కాబట్టి, ఆయన మాయ అర్థమయ్యే విషయం కాదు కాబట్టి, ఆయన ఏం సంకల్పించుకున్నాడో లోపల అది తీసుకువచ్చి గురువుకి తాతకు ఇద్దరి ఉన్నటువంటి ఎదురుగా పెట్టాడన్నమాట. కనుక లోగొట్టు ఏమంటారు, లోగొట్టు తిరుమల గరుక అని చెప్పి అన్నట్లుగా మరి ఆయన యొక్క సంకల్పం ఏదో ఉన్నది. ఆ సంకల్పం నెరవేరాలి కాబట్టి, సమస్త మానవాళికి భగవద్గీత అనేది అందాలి కాబట్టి ఏదో ఒక సంకల్పం చేస్తున్నాడు. నేరుగా తీసుకువచ్చి
మరి ఆయనకి ద్వేషం కలిగేవారు, కక్ష కలిగేవారు, క్రోధం పెరిగే విధానం ఉన్నటువంటి వారు, వాళ్ళ యొక్క ఎదురుగా ముఖ్యంగా పెట్టాల్సి ఉంటుంది రథాన్ని తీసుకువెళ్ళి. ఎందువల్లంటే ఇంకా వాడు యుద్ధం చేయడానికి వచ్చాడు కాబట్టి, వచ్చినప్పుడు వానికి కొంచెం రోషం పెరగాలని చెప్పానంటే గతంలో ఎవరెవరి ద్వారా పరాభవం పొందారో, అవమానం పొందారో, దుఃఖాలు పాలయ్యారో, ద్వేషింపబడ్డారో, ఎన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎదురుగా పెట్టినట్లయితే కలిగే పరిణామాలు వేరేగా ఉండేవి. కానీ రథాన్ని వాళ్ళ ఎదురుగా పెట్టలేదు, తీసుకువెళ్ళి ఏం చేశాయంటే భీష్మ ద్రోణ ప్రముఖత అని చెప్పనే విధానముగా మరి అత్యంతముగా నిరంతరముగా ప్రేమించేటువంటి తాత, ఎంతో ఎక్కువగా చూసి ప్రేమించి ఎవరికి చెప్పనటువంటి బ్రహ్మాస్త్రాదులు లాంటివి కూడా ప్రియశిష్యుడిగా భావించుకుని గొప్పగా శాస్త్రం అంతా ఉపదేశించిన గురువు. ఏమి పెంచి పెద్ద చేసి ఎంత అల్లారు ముద్దుగా ఉన్నటువంటి తాత ముసల వయసు అందుట్లో, మరి ఆ వయసులో మరి అలాంటి వాళ్ళని ఇంటికాడ చక్కగా చూసుకుని ప్రేమగా చూసుకుని ఏం కావాలో వాళ్ళకి అందిస్తూ మరి చూసుకునేటువంటి యొక్క వయసులో ఉన్నటువంటి వారు. కానీ వాళ్ళు ఈనాడు యుద్ధరంగానికి రావాల్సిన అవసరం ఉండకూడదు. ఈ వయసులో ఎంతో ముదుసల వయసు. అందువల్ల మరి అలాంటి వాళ్ళు యుద్ధరంగంలో వచ్చి నుంచున్నారు, ఎదురుగా నుంచున్నారు యుద్ధం చేయటానికి. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి వాళ్ళ ఎదురుగా ఈ యొక్క రథాన్ని స్థాపించడంలో గల ఆంతర్యం మనకు ముందు ముందు తెలియబడుతుంది. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురూను ఇతి. కురూన్ అనేది బహువచనము. కురూన్, కురుహు, కురు, కురవహ, కురుం, కురు, కురూన్ ద్వితీయ భక్తి బహువచనం. అది ఈ విధముగా వాళ్ళ ఎదురుగా రథాన్ని స్థాపించి అయ్యా అర్జున పశ్య, నువ్వు ఎవరిని చూసే ఉద్దేశం కలిగి ఉన్నావో అలాంటి వాళ్ళ ఎదురుగా సమ్ముఖాన రథాన్ని పెట్టాను. నువ్వు ఎవరిని చూస్తావో ఒకసారి చూసుకో. యుద్ధం ఆరంభం కాబోతున్నది. యుద్ధం ఆరంభం అయిన తర్వాత ఎవరు ఉంటారో ఎవరు ఓడతారో అర్థమయ్యే పరిస్థితి కాదు. కాబట్టి మళ్ళా చూసుకునే అవకాశాలు ఇక ఏమి ఉండవేక. చూసుకుంటే స్వర్గలోకం చూసుకోవడం తప్ప ఇక భూలోకంలో చూసుకునే అవకాశాలు ఉండవు. కాబట్టి నువ్వేదో చూస్తా అని చెప్పి అంటున్నావు కనుక ఒక్కసారి చూడవయ్యా అని చెప్పని వాళ్ళ ముందు రథాన్ని పెట్టి పశ్య ఏతాన్ కురూన్ ఇతి ఉవాచ పలికాడు. తత్రా పశ్య స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. శ్లోకాలు చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. విషాద యుగం అయినప్పటికీ కూడా శ్లోకాలు మొత్తం రావాలి. అది కూడా తప్పులు లేకుండా పలికే విధానం నేర్చుకోండి. తత్రా పశ్య స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. ఆ పలికేటప్పుడు కూడా ఆ నకారం రావాలి. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా అని పలకటం ప్రాక్టీస్ చేయండి. తత్ర అపశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తథా. చివరిలో కూడా విడిదీసినప్పుడు సఖీన్ అనాలి, సఖీం అనకూడదు. ఆ సంధి సమాసాలలో
ఆ నకారం సున్నాగా మారిపోతుంది. సకీన్ తథ అన్నప్పుడు ఈ సకీన్ అనే కాడ నకారము ఈ తకారం పరం కావటం వల్ల ఆ నకారం సున్నాగా మారిపోతుంది. సున్నాగా మారిపోయినప్పుడు పక్కన 2 విసర్గలు ఆదేశమై వస్తాయి. రావడంతో విసర్గలు సకారంగా మారిపోయి సకీం స్తత అనేది సంధి విధానాలలో ఇది ఒక వ్యాకరణం, పెద్ద గోకరణం. ఇది దాంట్లో దిగితే తప్ప అర్థం కాని వ్యవహారం అంతా కూడా. చెప్పేటప్పుడు మాత్రం సకీన్ అనాలి, సకీం అనకూడదు. శ్లోకం చెప్పేటప్పుడు సకీం అనాలి, విడదీసినప్పుడు సకీన్ తథా చెప్పాలన్నమాట. తత్ర అపశ్యత్తు, తత్ర తత్ర అంటే అక్కడ, తత్ర యత్ర కుత్ర గత్ర ఇవన్నీ సంస్కృతంలో ఇవన్నీ ఇట్లా జంటలుగా వస్తూ ఉంటాయి. అవి కూడా మనం ముందు ముందు కూడా పదాలు ప్రయోగం జరుగుతూ ఉంటాయి. తత్ర అంటే అక్కడ, అపశ్యత్తు అపశ్యత్ అంటే చూశాను, స్థితాన్ పార్థ స్థితాన్ నిలబడి ఉన్నటువంటి వారు, స్థితాన్ స్థ అంటే ఉండటం, ఆడ నిలబడి ఉన్నటువంటి వారిని అపశ్యత్తు చూశాను అని అన్నాడు. ఆడ ఉందెవరు? పితృన్నో తండ్రులు, అథ మరియు పితామహాన్ తాతలు, ఆచార్యాన్ గురువులు, మాతులాన్నో మేనమామలు, భ్రాతృన్నో సోదరులు, భ్రాతృన్ పుత్రాన్నో పుత్రులు, పౌత్రాన్నో మనవలు, సఖీన్నో స్నేహితులు, ఇలా అందరూ ఉన్నారు ఇక్కడ. కింద శ్లోకం కూడా అన్వయము 27వ శ్లోకం. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. శ్వశురాన్ సుహృదః శ్వశురాన్ సుహృదః చ ఏవ సేనయోః ఉభయోః అపి తాన్ సమీక్ష్య ఈక్ష్య సహ కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్. శ్వశురాన్ మేనమామలు, శ్వశురాన్ సుహృదః మంచి హృదయం గలవారు, మిత్రులు. ఈ విధముగా మరి చూసినట్లయితే సేనయోహో ఉభయోహో అపి విరుసేన సమూహం యొక్క మధ్యలో తాన్ సం ఈచ్ఛా తాన్ వారిని సం బాగుగా ఈచ్ఛా చూసినటువంటి సహా కౌంతేయ అర్జునుడు సర్వాన్ బంధోన్ అవస్థితాన్ సర్వాన్ అందరగు బంధువులు అవస్థితాన్ నిలిచి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చక్కగా ఈయన చూశాడు. రథాన్ని మధ్యలో ఆపుకుని ఆడ ఉన్నటువంటి వారు ఎవరనే విషయం మీద చూసినట్లయితే అక్కడ ఉందెవరు? అందరూ ఒకటి ఎదురుగా పితృలు, తండ్రులు, తాతలు, గురువులు, మరి మామలు, మేనమామలు, పుత్రులు, పౌత్రులు, ఈ విధముగా ఈ బంధువర్గమంతా కూడా మరి ఉండే విధానాన్ని దర్శించాడు. కృపయా పరయా విష్టో విషేదన్నిదమబ్రవీత్. ఈ విధముగా మరి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయిన వాళ్ళే, తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, పుత్రులు, పౌత్రులు, వచ్చిన వాళ్ళంతా కూడా మరి బంధువర్గం. ఈ బంధువర్గం మొత్తం వధించందే వాళ్ళు సింహాసనం దక్కించుకునే అవకాశం అనేటువంటిది లేదు. తప్పనిసరిగా వాళ్ళను వధించాల్సే ఉంటుంది. కనుక ఈ వధించే విషయముగా మరి వచ్చినప్పుడు ఆయనలో మరి ప్రవేశించిన గుణం ఏమిటని చెప్పానంటే కృపయా పరయా ఆవిష్ట అన్నారు.
కృపయా పరయా, పరయా శ్రేష్టమగు కృపయా, కృపతో నిండి ఉన్నటువంటి వాడు. విషీదన్ ఇదం అబ్రవీతు, విషీదం విషీదన్ దుఃఖించే విధానముగా అయిపోయాడు. విషాదం అంటే దుఃఖం. ఇదం అబ్రవీత్, ఆ దుఃఖములో మునిగిపోయినటువంటి అర్జునుడు ఈ విధముగా ఆయన పలకటం ప్రారంభం చేస్తూ ఉన్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం దృష్ట్వా యమం స్వజనం, యమం అనగా ఈ స్వజనం అందరూ కూడా మరి తన వాళ్ళై ఉన్నటువంటి వారు, వాళ్ళందరినీ కూడా దృష్ట్వా చూశాడు. యుయుత్సుం సముపస్థితం, యుయుత్సుం అనగా యుద్ధం చేయటానికై వచ్చి ఉన్నటువంటి వారు, ఉపస్థితం బాగుగా ఉన్నటువంటి వారు, యుద్ధం చేసే ఉత్సాహంతో వచ్చినటువంటి యొక్క వారిని స్వబాంధవులను చూసినటువంటి వాడై కృష్ణ పరమాత్మతో ఈ ప్రకారముగా మాట్లాడుతూ ఉన్నాడు. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే సీదంతి మమ గాత్రాణి ముఖం చ, మమ గాత్రాణి అణ అక్కడ పలికేటప్పుడు కూడా గమనించుకోవాలి. అణ ఉన్న చోట అణ వలకాలి. ఇవన్నీ కూడా మన గమనికలో ప్రాక్టీస్ మాత్రం తప్పనిసరిగా. పిల్లకాయలు కూడా కొంత శ్లోకాలు అభ్యాసం చేస్తున్న విధానం ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా గమనించుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పలుమార్లు చేస్తాం కాబట్టి ఆ చేసే విధానంలో ఆ తప్పు అనేది అట్లాగే అభ్యాసంగా అయిపోయిందని చెప్పనంటే ఆ తర్వాత మనకి ఇది పొమ్మన్న పోయే అవకాశాలు ఉండవు. కాబట్టి అందుచేత సీదంతి మమ గాత్రాణి ముఖంచ, ముఖం కకారం గట్టిగా పలకాలి, ముఖంచ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపతుః చ శరీరే మే రోమహర్షః చ జాయతే. మరి ఈ ప్రకారముగా ఇరుసేనా సమూహం యొక్క మధ్యలో రథాన్ని నిలబెట్టినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి అందరినీ కూడా చూశాడు. ఆ కనపడ్డటువంటి వాళ్ళందరూ కూడా బయటి వాళ్ళు ఎవరూ లేరు అక్కడ, అంత తన వాళ్ళే. వెనకాలే ఉంటే బయటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ముందెత్తులో మాత్రం అందరూ కూడా వీళ్ళే నుంచున్నారు. ఏది తాతలు, గురువులు, తండ్రులు, మేనమామలు, కొడుకులు, మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు, వీళ్ళందరూ కూడా ముందు నుంచున్నారు. అంటే ముందు నుంచటంలో గల కారణం, ఒకవేళ వాళ్ళకి ఏమైనా సాత్వికులు కాబట్టి మమ్మల్ని అందరం చూస్తే వైరాగ్యం కలిగి అరణ్యాలకు పోతే పేడా పోతుంది అని చెప్పని ఉద్దేశంతోనే ఉన్నా నుంచున్నారే మొత్తం ముందుకు వచ్చి. ఆ విధంగా అందరం చూడగానే వీరికేమైపోయిందని చెప్పానంటే సీదంతి మమ గాత్రాణి, మమ నా యొక్క గాత్రాణి. ఈ పదాలు మీరు పలుమార్లు వింటే మీకు సంస్కృతం కూడా వస్తుంది. అంతా సంస్కృతమే కాబట్టి ఆ పదాలు గమనికతో చేసినట్లయితే మీకు సంస్కృతం కూడా ఈ గీతా శ్లోకాల ద్వారా మీకు వచ్చేస్తుంది. మమ అంటే నా యొక్క, తవ అంటే మీ యొక్క, తవ అంటే మీరు, మా అంటే మేము. సీదంతి మమ గాత్రాణి, గాత్రములంటే అవయవాలు. గాత్రం, గాత్రే, గాత్రాణి బహువచనం ఇది.
కాబట్టి మమ గాత్రాన్ని నా దేహ అవయవాలన్నీ కూడా సీదంతి ఉనికిపోతా ఉన్నాయని చెప్పి అన్నాడు. ముఖంచ పరిశుష్యతి, ముఖము అంటే నోరు, ముఖంచ పరిశుష్యతి నా నోరు ఎండిపోతా ఉన్నది. పరిశుష్యతి, శుష్యతి ఎండిపోవటం, పరి ఉపసర్గ అన్నమాట. అక్కడ వ్యాకరణ విధానములో కొంత సర్దుబాటు కోసంగా ఉపసర్గలు కూడా వేసుకోవాల్సిన అవసరం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే అనుష్ఠుప్ ఛందస్సుగా ఉంది కాబట్టి అనుష్ఠుప్ ఛందస్సులో మొత్తం ప్రతి పాదమునకు 4 పాదాలుగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క పాదానికి 8 ఉంటాయి అక్షరాలు. పై పాదములో పై లయంలో 16 అక్షరాలు, కింద లయంలో 16 అక్షరాలు, మొత్తం చేరి 32 అక్షరాలు ఉంటాయన్నమాట. ఎక్కువ ఉండటానికి వీల్లేదు, తక్కువ ఉండటానికి వీల్లేదు. ఎక్కువ ఉంటే మీరు తీసేసుకోవచ్చు, తక్కువ ఉంటే పెట్టుకోవచ్చు. ఇది ఛందస్సు అన్నమాట. లెక్క పెట్టుకోండి కావాలని చెప్పానంటే. అందుకోసంగా వీళ్ళు ఏం చేస్తారని చెప్పానంటే ఛందస్సు కలవాలి కాబట్టి సుష్యతి ఎండిపోతూ ఉన్నది చెప్పొచ్చు అక్కడ, కానీ ఛందస్సు ఇబ్బంది అవుతుంది కదా. అందువల్ల పరిశుష్యతి ఉపసర్గ అనమాట. ఇది పరి అంటే ఇంకా బాగా ఎండిపోవడం చెప్పి అర్థం వస్తుంది. అక్కడ నోరంతా కూడా ఎండిపోతూ ఉంది వానికి. వేపతుశ్చ శరీరే మే శరీరే నా శరీరమునందు వేపతు వణుకు పుడతా ఉన్నది. రోమహర్షశ్చ జాయతే, రోమహర్ష నా దేహం మీద రోమాలన్నీ కూడా నిక్కబొడుచుకుంటున్నాయని చెప్పి అంటున్నాడు. రోమహర్షణం, రోమహర్షణం మీకు అర్థం అవుతుంది కదా, గగుల్ పాట అన్నమాట. మనకు కూడా ఎప్పుడన్నా భజన చేస్తూ ఉన్నా ఆలయంలో ఒకసారి పులకెంత ఏర్పడ్డా రోమాలన్నీ కూడా నిక్కబొడుచుకుంటాయి. ఒకవేళ చీకట్లో పోయేవాడికి ఏదైనా తెల్ల కనబడింది అనుకోండి, అప్పుడు కూడా వానికి రోమాలు నెక్కబొడుచుకుంటాయి అన్నమాట. ఒళ్ళంతా జలధర ఏర్పడుతూ ఉంటుంది. అట్లా వీనికి కూడా ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమ హర్షశ్చ జాయతే. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాండీవం, గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్షైవ, త్వక్కు చ ఏవ అవుతుంది విడదీస్తే, త్వక్కు చ ఏవ త్వక్షైవ, త్వక్కు చ ఏవ పరిదహ్యతే నచ శక్నోమి అవస్థాతుం భ్రమతి ఇవ మే మనః. గాండీవం, గాండీవము స్రంసతే జారిపోతూ ఉన్నది, హస్తాత్ చేతు నుండి. గాండీవం అనేది ఆ ఖాండవ దహనం సందర్భంలో అగ్నిదేవుడు అర్జునుడికి ప్రసాదిస్తాడు. అట్లా ఇచ్చినటువంటిది గాండీవం అన్నమాట. కృష్ణ పరమాత్మకేమో సుదర్శనమును, అర్జునుడికేమో గాంధీవాన్ని ఇచ్చిన సందర్భం కాండవ వన దహన సందర్భంలో అక్కడ అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు. గాంధీవం స్రంసతే హస్తాతో, హస్తం అంటే చెయ్యి, హస్తాత్ అంటే చేతి నుండి గాంధీవం జారిపోతూ ఉన్నదని చెప్పి అన్నాడు. త్వక్కు చ ఏవ త్వక్షైవ, త్వక్ అంటే చర్మం, పరిదహ్యతే, పరి ఉపసర్గ, అది తీసేస్తే దహ్యతే అంటే కాలిపోతూ ఉన్నది. పరిదహ్యతే అనగా దేహం అంతా కూడా బాగా వేడై కాలిపోతుందా అని చెప్పి అన్నాడు. నచ శక్నోమి అవస్థాతుం, శక్నోమి అవస్థాతుం నిలకడగా ఉండాలని చెప్పనంటే నాచ శక్నోమి నాకు సాధ్యం కావట్లేదని చెప్పి అన్నాడు. నుంచోలేకపోతూ ఉన్నాను, నిలకడగా ఉండలేకపోతూ ఉన్నాను. భ్రమతి ఇవ మే మనః, మే నా యొక్క మనః మనస్సు, భ్రమతి ఇవ
గిర్రును తిరుగుతా ఉంది చెప్పని అన్నాడు. నా మనస్సు బాగా గిర్రున తిరిగిపోతూ ఉన్నది అనే విధానముగా చెప్తున్న విధానము. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే నచ శక్నోమి అవస్థాతుం భ్రమతి ఇవ చ మే మనః. ఇంతవరకు 10 శ్లోకాలు. మిగతాయి కూడా ఇట్లాగే పూర్తి చేసుకోవటం అనేది అవుతుంది. తర్వాత కృష్ణ పరమాత్మ స్వామివారి జ్ఞానబోధను ఆరంభం చేసుకుందాము. దీనివల్ల శ్లోకాలు పరిచయం అవుతాయి, పదఛేదన ఏర్పడుతుంది, పద పరిచయం కూడా కలిగే అవకాశము ఉంటుంది. దీని ద్వారా కొంత మనకు సంస్కృతంలో కూడా పరిచయం ఏర్పడే అవకాశము ఉంటుంది. అన్ని విధాల ప్రథమాధ్యాయం అనేది భగవద్గీతకు పునాదిగా చెప్పే విధానము. పునాది గట్టిగా ఉంటేనే పై ఉన్న అంతస్తులు కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాగా ఏడ్చాడు కాబట్టి పైన అంతస్తులు కూడా బాగా గట్టిగా ఏర్పడ్డాయి. సాంఖ్యం కానీ, కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ ఇవన్నీ కూడా రావటం కారణం ఏంటంటే మరి ఈ విధంగా వీడు గట్టిగా ఏడ్చాడు. ఆ దుఃఖం కూడా యోగముగా ఏడ్చాడు కాబట్టి జ్ఞానబోధ లోకానికి అందటం జరిగింది. కాబట్టి అందుచేత ఏదో ఒక నిమిత్తం ఉండాలి. నిమిత్తం లేకపోతే ఏ కార్యము జరిగే అవకాశం లేదు. కాబట్టి ఏది కూడా లోకంలోకి వచ్చే అవకాశాలు ఉండవు. ఒక నిమిత్తం ఉండాలి. మనకు కూడా మరి ఇంటికాడ ఆ పూట అందరూ కూడా తల స్నానం చేసి మంచి దుస్తులు వేసుకొని ఆ పూట పిండి వంటలన్నీ చేసుకొని చుట్టుపక్కల బంధువులందరూ పిలుచుకొని లేదా పుత్రులు కోడళ్ళు పిలిపించుకొని అందరూ ఆనందంగా అప్పుడు గడపటము అని చెప్పిన రోజు చేస్తారా పని? రోజు చేయరు. ఏదో నిమిత్తం కావాలి. ఈ పూట సంక్రాంతి అనో దీపావళి పండుగనో ఒక నిమిత్తం కారణంగా చేసుకొని అందరూ కలవటం, ఆ పూట సంతోషంగా ఉండటం, చక్కగా రుచికరంగా భోంచేసుకోవటం, ఆనందంగా గడపటం. ఆ పూట వరకు తెల్లారిందా అంటే మళ్ళీ వ్యవహారం మామూలే అయిపోతుంది. అట్లా ఒక నిమిత్తం అనేది ఉన్నప్పుడే కొన్ని మన ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా భగవద్గీత కూడా ఈ జ్ఞాన భాండాగారం మరి లోకంలోకి వచ్చిందని చెప్పానంటే ఓ నిమిత్తం కావాలి. కాబట్టి ఆ నిమిత్తముగా తీసుకున్న విధానమే అక్కడ వేదవ్యాసుల వారు విషాద యోగము అని చెప్పని. అట్లా ఉపనిషత్తుల్లో కూడా నిమిత్తాలు ఉంటాయి. కఠోపనిషత్తు అనుకోండి, దాంట్లో ఒక సన్నివేశం వస్తుంది నిమిత్తం. ఆ నిమిత్తముగా చేసుకుని అక్కడ యమధర్మరాజు జ్ఞానాన్ని బోధించే విధానం కాటకవల్లిలో వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విషాద యోగంలో స్వామివారు చాలా వరకు మీకు ప్రథమంగా వచ్చే శ్లోకాలకి వ్యాఖ్యానం చెప్పారు. ఈ తర్వాత వచ్చే శ్లోకాలలో పెద్ద వ్యాఖ్యానం మీకు కనబడదు. మామూలుగా శ్లోకము, టీకా, తాత్పర్యం స్వామివారు కూడా ఓపికగా రాశారు. ఏవి ఎందుకు లేబ్బా అని చెప్పి అనుకోవచ్చుగా స్వామివారు కూడా. మనం అనుకుంటాం ఎందుకబ్బా ఈ విషాద యోగం, ఏం లాభం దీనివల్ల, దీంట్లో ఏముంది తినటానికి విషయం అనే విధానంగా చాలా మంది భావించే వాళ్ళు ఉంటారు. శంకరాచార్యుల వారు దీనికి అర్థమే రాయలా. విషాద యోగానికి 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి ఆయన అర్థం రాసుకుంటూ వెళ్ళాడు శంకరాచార్యుల వారు. అట్లాగా మరి చూసినట్లయితే మన స్వామివారు మాత్రం ఆయన ఏమి నిరుత్సాహం చెందకుండగా, ఎందుకు లేబ్బా అని అనుకోకుండా ఆ శ్లోకం, దాని టీక, దానికి అర్థం, ఇంకా విశేషార్థాలు ఏమన్నా కనబడితే అవి కూడా రాయటం, ఎంత ఓపికగా స్వామి గారు కూడా చేసిన విధానం ఉంది. కాబట్టి మనం కూడా ఎందుకు లేబ్బా అనే భావన కాకుండా ఓపికగా కూర్చోవాలి. విషాదయోగం అయిపోయేదాకా ఓపికగా కూర్చుని ఆ శ్లోకాలు కూడా చక్కగా ఆ పదఛేదన ఏమిటో అర్థాలు ఏమిటో కొంచెం ప్రాక్టీస్ చేస్తే దాని పదాలు, పద సంబంధ అర్థాలు, ఉపసర్గలు, తర్వాత వ్యాకరణము, గోకరణం అన్ని కూడా కొంత పరిచయం ఏర్పడే అవకాశము ఉంటుంది. అలాంటి విధానముగా స్వామి అనుగ్రహం మీకు ప్రాప్తంగా కోరుకుంటూ, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.